కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని నీలకంఠేశ్వర ఆలయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మునుగోడు ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని చెప్పారు. పార్టీల నోర్లు మూతపడేలా తీర్పునిచ్చిన మునుగోడు ప్రజలకు కవిత ధన్యవాదాలు తెలిపారు. అందరూ పక్కకు జరగండి. మధ్యలో ప్రవచనం మధ్యలో చెప్పడానికి నాకే బాధగా ఉంది. వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా కాస్త పక్కకు జరిగితే బాగుంటుంది. వెనుక ఉన్న వాళ్ళకు కనబడతాం. శాస్త్రి గారిని మన్నించవలసిందిగా కోరుతూ ప్రవచనాన్ని కొనసాగింపవని వేడుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి వేద పండితులుగా సామాజికమైనటువంటి కార్యక్రమం చేయడం వల్ల భగవంతుడు అందరి పట్ల ఉంటాడు. ఈ కార్తీక మాసంలో ప్రధానంగా చెప్పబడిన శివపురాణంలో వచ్చేట్టుగా సాగలి చెప్పడంలో అందుకనే పుష్కర సమయంలో అటువంటి గోదావరి తటంలో చెన్నూరు గ్రామం ఉండడం ఎంతో వైభవం, వైభవం. అభినవ పోతన వానమామలై వరదాచార్యుల వారు ఇందాక వారి ఇల్లు తీసుకొచ్చాను. జన్మ ధన్యం. ఎందుకంటే మా తండ్రి గారు 50 సంవత్సరాల క్రితం చాలా అడవిలాగా ఉండేటువంటి గ్రామంలో భారత ప్రవచనం చెప్పారు. చెప్పినప్పుడు వారి దీపం వెలిగించారు. ఆ వెలిగించిన దీపం కూడా ఏం చెయ్యాలట, దామోదర ప్రీతిగా చెయ్యాలి. అంటే వెలిగేదేమో శివుడు ఎదురుగా. అందరూ పక్కకు జరగండి. మధ్యలో ప్రవచనం మధ్యలో చెప్పడానికి